కల్తీ నెయ్యి అవినీతి సొమ్ము విజయవాడ వైసీపీ నాయకులకు అందిందని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య, ఎంపీ కేశవరెడ్డి శివనాథ్ అన్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఇంకా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక దేవదేవుడి మీద నిందలు వేసేవారికి క్షమించకూడదని అన్నారు. ఏం చెప్పింది సిట్టు? స్వామివారి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, కొబ్బరి నూనె వాడారు, పామాయిల్ వాడారు, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాడారు, మోనోక్లోరైడ్ వాడారు, లాక్టిక్ యాసిడ్ వాడారు. అంటే నెయ్యికి బదులుగా అలాంటి వాసన వచ్చే రసాయనాలని మీరే ఇంజనీర్లుగా, కెమిస్ట్రీ ల్యాబులు, మరి వీటి కోసం కూడా ల్యాబులు పెట్టారేమో. మీకు మద్యం దొంగతనంలో కూడా చోరీ చేసిన డబ్బుకి సినిమాలు తీశారు, బంగారం షాపులు పెట్టారు, విమానాల్లో తిరిగారు, హీరోయిన్లను నెట్టబెట్టుకొని తిరిగారు, షికారులు చేశారు, అట్టపెట్టెల్లో డబ్బులు రాశారు. అలాగనే మరి దీన్ని కూడా రసాయనాలు తయారు చేశారు. 59,71,000 కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. వెరసి 234 కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ముని లూటీ చేశారు. అందరికీ నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్ దర్యాప్తులోను, ఏసీపీ దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళ సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టపద్ధతి వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు, కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం, ఒక వరప్రసాదం. గోదావరి నదిలా, కృష్ణమ్మ పరవళ్ళులా ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు. ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది భక్తులు ఆయన సన్నిధికి వస్తుంటారు. మీరు కూడా చాలా మంది తిరుపతి కొండకు వెళ్ళి ఉంటారు, దేవదేవుని యొక్క దర్శనం చేసుకొని ఉంటారు. తిరుపతి కొండలో 2 ప్రసిద్ధమైన అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం, 2 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదాల స్వీకరణ. భగవంతుని దర్శనం ఎంత గొప్పదో ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం, హిందూ భక్తులకు ఇవ్వటం, బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం. ఆదాయం ఉందని దేవదేవుడు మాట్లాడ కాబట్టి, దేవుడు చూడ్డ కాబట్టి కొండలు తెలిసే ప్రయత్నం చేశాడు. మీ పార్టీని 30 ఏళ్ళు అధికారంలో ఉంచుకోవడానికి ఈ డబ్బంతా తెచ్చి సర్దుబాటు చేసుకున్నారు. ఇది కాదు చేసిన పని. చెప్పండి, దమ్ముంటేనండి. నేను అడుగుతున్నా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రండి అసెంబ్లీకి వచ్చి ఇదే కల్తీ నెయ్యి మీద, కల్తీ లడ్డు మీద చెప్పండి. అసెంబ్లీ
శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని జైల్లో పెట్టారు. ఎప్పుడు మీరు చిత్తూరు జిల్లా, మీరు పుట్టినప్పుడు చిత్తూరు జిల్లా. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చేశారు? 4 సార్లు చేశారు. జైల్లో పెట్టాలంటే ఇప్పుడే పెట్టాలా? అప్పుడే పెట్టవచ్చుగా. నువ్వు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడే మీరే చెప్పారు, రాజారెడ్డికి ప్రియ శిష్యుడిని, రాజశేఖర్ రెడ్డికి ప్రియ శిష్యుడిని, జగన్మోహన్ రెడ్డికి ఉత్తమ శిష్యుడిని. అందరూ కలిసి ఉప్మా తిన్నట్టు ఉప్మాలే తినేశారు. ఓకే శ్రీనివాస్ చెప్పినట్టు ఉప్మాల మీదే బతికారు. మరి ఉప్మాలు పంచుతారు ఉండదా? నువ్వు 33 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సర్వీస్ చేయగలిగే కదా, నీకు ఆ మధ్యంలోని బాధ్యత అప్పచెప్పింది. ఏ మూట ఎటు పోవాలి, ఏ మూట ఎటు రావాలి లెక్క కట్టింది ఎవరో నువ్వు కాదా? నిన్న విడుదల కాగానే ఏదో స్వాతంత్ర సమరయోధులాగా, ఏదో హక్కుల కోసం పోరాడిన పౌర హక్కుల నాయకులాగా మళ్ళీ బయటకు వచ్చేసి శాపరాలు. మా పక్కన జ్యోతి రమేష్ గారిని కనుక పలకరిస్తే రండి గుడికి పోదాం, మీ భార్యను తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి, నా భార్యను తెస్తా, నా పిల్లల్ని తెస్తా, ప్రమాణాలు చేస్తాను. కనకదుర్గమ్మ గుడికి పోదాం, లేకపోతే తిరుపతి గుడికి పోదాం. ఇంకో నేను ప్రమాణం చేశాను, ప్రమాణాలు చేస్తాను. నేరగాళ్ళు ఇది న్యాయమూర్తులు చెప్పండి, న్యాయమూర్తి గారు మా మీద విచారణ చేయమాకండి, మీరు రండి ప్రమాణం చేయడానికి అని చెప్పి న్యాయమూర్తులు కలవండి, లేదు విచారణ సంస్థలు కలవండి. ఎక్కడైనా దొంగోడు ప్రమాణాలు చేస్తాడా? విచారణ ఎదుర్కొంటాడా? పొద్దున్నే నేను డిబేట్లో ఉంటే ఒక ప్రధానమైన ఛానల్లో ఒక నాయకుడు అన్నాడు, నేను బంగారు నగలు దోశాను కానీ బంగారం దొంగలేదని దొంగిలించలేదంట. బంగారు నగలు మాత్రమే దొంగతనం చేశా, బంగారాన్ని మాత్రం నేను దొంగిలించలేదని మాట్లాడి. అది కాదు అయ్యి. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్తారు కదా, ఏదో జంగిల్ రాజ్యం, జంగిల్ కా రాజ్ జగన్.